తాపీ మేస్త్రీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ ఆధ్వర్యంలో సోమవారం చెలో గాంధీ పార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం నుంచి శ్రీ మణికంఠ తాపీ మేస్త్రీల వర్కర్స్ యూనియన్ తాపీ మేస్త్రీలు నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తాపీ మేస్త్రీలు నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చెలో గాంధీ పార్క్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేయడంతో పాటు నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు, బీమా, పెన్షన్, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. తాపీ మేస్త్రీల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నారాయణ, శ్రీనివాసులు, గోవింద్ కుమార్, ఢిల్లీ కోటేశ్వరరావు, కోటయ్య, లక్ష్మణరావు, శేషగిరి, తాపీ మేస్త్రీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇంద్రా పార్క్ పోతానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క సెంటరింగ్ వల్ల రేట్ ఎక్కువని చెప్పుకున్నారు. అక్కడనే మాకు కూడా మా లేబర్కి కూడా కష్టం అనేది తెలియాల్సి చేస్తున్నాం కాబట్టి రైతుల పోగులు మేము చేస్తున్నాము. మాది చిన్న విషయం ఏం జరిగిందంటే తాపీ మేస్తులు ఏమో ఇక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నమాట ఒక చిన్న ట్రాఫిక్ వెళ్ళింది. ఆ ట్రాఫిక్ గురించి మేము కూడా ఇవాళ రోడ్ రవాణా చేస్తా మేము కూడా ఇంద్రా పార్క్కి అందరితో పాటు మేము కూడా బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే తాపీ మేస్తులు అనేది ఒక్కొక్కరు కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా మేము కూడా కష్టం చేస్తున్నాము. మేము లక్షలు పెట్టి జీతకాలు తీసుకుంటున్నాము. మా కష్టానికి విలువ అనేది గుర్తిస్తలేదు. మా కష్టం విలువ అనేది తెలియాల కోసం ఈరోజు మేము రోడ్డు రవాణా చేస్తాము. ఇంకొకటి ఏమైందంటే మాది ఇంద్రా పార్క్ కాడ పెట్టిన మీటింగు మా టాపీ మేస్త్రుల గురించి పెట్టారు ప్రత్యేకంగా. ఈ టాపీ మేస్త్రుల గురించి దేని గురించి పెట్టారంటే ప్రతి దానికి మేము పొద్దున 6 గంటలు వేస్తే పొద్దున్నకి దాకా మేము కష్టం చేసేవాళ్ళమే. మా కష్టానికి విలువ అనేది గుర్తించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.